అండి ఇది తెల్లీశ్వరి మొక్క. ఇదిగోండి అడవిలో ఉంది. నేను సత్తుపల్లి దగ్గర అడవిలోకి వచ్చాను. ఈ మొక్క కోసం చాలామంది అన్వేషిస్తూ ఉంటారు. నాకు ఇప్పుడు ఈ అడవిలో ఇది హ్యాపీగా లభించింది. దీన్ని తెల్లీశ్వరి అంటారు. నన్ను మొక్క దగ్గరికి చూపించు. దీని ఉపయోగాలు ఏమిటి అంటే ముఖ్యంగా పాము కాటుకు పనిచేస్తుందండి. ఎలా అంటే పాము మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వైద్యం అందేలోపు ఈ మొక్కను కనుక మీరు గుర్తించి వాడుకున్నట్లయితే మనిషిని కాపాడవచ్చు. ఎలా అంటే ఈ వేరు తీసుకుని దీనికి ఒక మిరియం గింజ కలిపి, వేరు ఎంత అంటే ఒక అంగుళం ముక్క తీసుకొని ఒక మిరియం గింజ కలిపి నూరేసి కళ్ళకి కాటుకు పెట్టేశారు. కాటుకు పెట్టినట్టు కళ్ళకి ఇలా కాటుకు పెట్టినట్టు పెట్టేస్తే మనిషి బ్రతుకుతాడు 100%. దాంతోపాటే ఈ వేరుని కూడా మెత్తగా నూరి కాస్త కడుపులోకి ఇవ్వండి లోపలికి. అలాగే ఇంకా దీని ఉపయోగాల్లో మరీ ముఖ్యమైనది ఏంటంటే బీపీ అండి. వేరు కనుక మీరు మొక్కలు పెంచుకొని ఇలాంటి మొక్కల్ని వేరుని తీసుకొని పొడి చేసుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే రోజుకు కొంతకాలం అయ్యాక రోజుకు ఒకసారికే వచ్చేస్తారు. అంటే బ్లడ్ మొత్తం ప్యూరిఫై అవుతుంది, బీపీ కంప్లీట్గా తగ్గిపోతుందండి. ఇది తెల్లీశ్వరి మొక్క చూడండి ఒకసారి. నమస్తే అండి.